మరోసారి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుగా ప్రశంసలు అందుకున్న కాళేశ్వరం ఇప్పుడు రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలకు కేంద్ర బిందువైంది. బీఆర్ఎస్ పార్టీ వాదన ప్రకారం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టు తెలంగాణలో సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చే వరప్రదాయినిగా నిలిచింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో పగుళ్లు కనిపించడంతో మరమ్మతులు అవసరమని అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణకు ప్రాధాన్యత ఇచ్చింది. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన లోపాలు, వ్యయభారం, నాణ్యత వంటి అంశాలపై వివిధ స్థాయిల్లో విచారణలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ వైఖరి ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవడం, వాస్తవాలను వెలికి తీయడం అవసరమని చెబుతోంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం పూర్తిగా భిన్నమైన వాదనను వినిపిస్తోంది. గత దాదాపు 30 నెలలుగా విచారణ పేరుతో ప్రాజెక్టు మరమ్మతులు ఆలస్యం చేశారని, చివరికి రైతుల ప్రయోజనాలే దెబ్బతిన్నాయని ఆరోపిస్తోంది. రైతులకు సాగునీరు అందించడం ప్రభుత్వ తొలి బాధ్యత కావాలని, రాజకీయ ప్రతీకార ధోరణితో వ్యవహరించవద్దని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించి పంపులను వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాళేశ్వరం ద్వారా రైతులకు నీరు అందించేందుకు ఆలస్యం చేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి ఈ అంశం రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెబుతోంది. పూర్తిస్థాయి సాంకేతిక నివేదికలు, నిపుణుల సూచనలు, భద్రతా ప్రమాణాలను పరిగణలోనికి తీసుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రాజెక్టు నిర్వహణలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేస్తున్నాయి. కొంతమంది కాంగ్రెస్ నేతలు, మంత్రులు ప్రాజెక్టులో నీటి నిర్వహణ, దిగువ ప్రాంతాల భద్రత వంటి అంశాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. అలాంటి వాదనలు ప్రజల్లో అనవసర భయాందోళనలు కలిగిస్తాయని, సాంకేతిక అంశాలను రాజకీయ కోణంలో చూపుతున్నారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా రైతులకు సాగునీరు అందించడమే ప్రాధాన్యమని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని, రైతుల అవసరాల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఈ అంశంలో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ సమీకరణాలపై కూడా చర్చ మొదలైంది. ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: విచారణ కొనసాగుతూనే ఉండొచ్చు, బాధ్యులపై చర్యలు కూడా తీసుకోవచ్చు. కానీ అదే సమయంలో రైతులకు అవసరమైన సాగునీటిని ఎలా అందించాలి? మరమ్మతులు ఎప్పుడు పూర్తవుతాయి? ప్రాజెక్టు పూర్తి స్థాయిలో మళ్లీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఒక రాజకీయ అంశం మాత్రమే కాదు. లక్షల ఎకరాల సాగు, అనేక జిల్లాల తాగునీటి అవసరాలు, తెలంగాణ నీటి వనరుల నిర్వహణతో ముడిపడిన కీలక మౌలిక సదుపాయం. అందుకే రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణల కంటే సాంకేతిక నిపుణుల సూచనలు, పారదర్శక నిర్ణయాలు, రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వడం అవసరమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఒకవైపు విచారణలు, మరోవైపు మరమ్మతుల డిమాండ్లు, ఇంకోవైపు రైతుల ఆందోళనలు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం తీసుకునే తదుపరి నిర్ణయాలపైనే తెలంగాణ వ్యవసాయ రంగం దృష్టి కేంద్రీకృతమైంది.